హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు వచ్చేసి అయితే ఒక వెరైటీ రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చేసాను. సో ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? కోడిగుడ్డి వెల్లుల్లి కారం అయితే చేయబోతున్నాను అనమాట. సో అందుకు ముందుగా అయితే నేనైతే ఒక మిక్సీ జార్లో ఒక 2 స్పూన్ల దాకా అయితే కారం అయితే వేసుకున్నానండి. ఇంకా అయితే వెల్లుల్లిపాయ అయితే ఒకటి తీసుకున్నాను. సో పొట్టు అయితే వలవలేదు, వలవకుండానే అట్లా వేసేసుకున్నాను. సో ఒలిస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ రాదు తినేటప్పుడు, అందుకని చెప్పేసి అయితే నేను మనకి కారం ఎంత తగ్గాలో దానికి తగ్గట్టుగా అయితే వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్ల దాకా అయితే వేసుకున్నాను కారము. మీకు ఎన్ని స్పూన్లు అయితే మీరు అట్లా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఒక వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నాను. సో లోపల ఏం వలవలేదనమాట, పొట్టు లేకుంటే వేసేసుకున్నాను. ఇంకా అందులోనైతే కొద్దిగా జీలకర్ర అయితే వేస్తున్నాను అనమాట. అట్లాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అదే సాల్ట్ అంటే కల్లుప్పు అంటారు కదా, సో నేనైతే అట్లా కల్లుప్పు అయితే వేసుకున్నాను అనమాట. సో కొందరు ఏంటి ఎండుమిర్చి కూడా యూస్ చేస్తారు కారంకి బదులుగా. ఎండుమిర్చి ఇట్లాగా అన్నీ వేసుకొని అయితే రోట్లో దంచుకుంటారు. బట్ నాకు అంత టైం లేదు కాబట్టి నేనైతే ఇంకా మిక్సీలోనైతే వేసుకున్నాను. ఇంకా మెత్తగా అయితే అయిపోతుంది కదా, తొందరగా కూడా అయిపోతుంది అని చెప్పేసి అయితే ఫైనల్గా అయితే నేను ఏమేమి వేసుకున్నాం అనేది అయితే మీకైతే చూపించేశానండి. ఇంకా మిక్సీ కూడా వేసేసుకున్నాను. ఇంకా మిక్సీ వేసేసుకున్నాక చూసారు కదా ఎంత బాగా అయిపోయిందో. అట్లాగా వేసుకుంటే కొద్దిగా అట్లాగా ఉండాలి, కొద్దిగా డ్రైగానే ఉంటే బాగుంటుంది. సో చూసారా, వెల్లుల్లిపాయ తొక్క తీయకుండా వేయడం వల్ల సో అట్లా కనిపిస్తుంది కదా. ఇంకా నేను అసలు ఏమేమి తీసుకుంటున్నాను అనేది అయితే మీకు చూపిస్తున్నానండి. ముందుగా అయితే నేను 3 గుడ్లు తీసుకున్నాను. అట్లాగే మిక్సీ చేసుకున్నాను కదా వెల్లుల్లి కారం అనేది. ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను. అట్లాగైతే ఫస్ట్ బాండీ అయితే పెట్టుకొని తాలింపులు అయితే వేసుకున్నాను. 4 స్పూన్ల దాకా అయితే ఆయిల్ వేసుకొని తాలింపులు వేసుకొని కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఇంకా కరివేపాకు వేసుకున్న తర్వాత అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి. ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. ఇంకా అట్లాగా మనం ఆల్రెడీ కారం అయితే వేసుకుంటున్నాం కాబట్టి లైట్గానే వేసుకోవడం మంచిది. అందుకని నేను ఒక పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేస్తున్నాను. మనకి ఎప్పుడైనా మంచిగా తినాలి అనిపిస్తే ఎప్పుడైనా కోడిగుడ్డు ఇట్లాగా వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది, నోటికి చాలా కమ్మగా ఉంటుంది. అండ్ ఒకటి మంచి రెసిపీ అని చెప్పొచ్చు. నేనైతే ఇది నేను చాలాసార్లు ఇట్లా ట్రై చేశాను, కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది. సో తింటుంటే ఇంకోసారి తినాలనిపించిద్ది అనమాట. సో సింపుల్ రెసిపీ అండ్ టేస్ట్ బాగుంటుంది. అందుకని ఎప్పుడు నేను ఎగ్ వెల్లుల్లి కారం వేసి చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి అయితే చేసుకుంటాను. ఇంకెందుకో వీడియో అయితే తీయాలనిపించి, తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో అందుకని చెప్పేసి అయితే వీడియో తీశాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే నా ఫ్రెండ్స్కి అట్లాగా కొందరికి, మా ఫ్యామిలీ మెంబర్స్కి కొద్దిగా తెలియని వాళ్ళకి ఇది అయితే కొత్త వెరైటీ కాబట్టి సో వాళ్ళు ఇప్పుడు అట్లా చేసి ఉండరు. మా వైపు అంతగా ఏమీ ఎక్కువ స్పైసీనెస్ మసాలాలు వాడరు అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే వాళ్ళ కోసం ప్రత్యేకించి అయితే ఈ వీడియో అయితే పెడుతున్నాను. అట్లాగా ముందుగా అయితే నేను ఆనియన్స్ అన్నీ వేసేసుకున్నాను కదండి, అవన్నీ బాగా ఇదే బ్రౌన్ కలర్కి అయితే వచ్చేసాయి. నేను ఇంకా అట్లాగా నూనెలో మొత్తం అంతా ఉల్లిపాయలంతా పైకి అయితే అట్లా పెట్టేసుకొని నేను ముందుగా తీసుకున్నాను కదండి గుడ్లు అనేవి, సో అట్లా పగలగొట్టేసి అయితే వేసేసుకున్నాను. సో ఇంకా ఆయిల్లో అది వేసేసుకుంటే ఫ్లఫీగా అయితే వచ్చేసింది అనమాట. ఇంకా దాన్ని నేను బాగా కలిపేసుకున్నాను. అంటే అట్లా వెనక్కి ముందుకి బాగా కలిపేసుకుంటే బాగుంటుంది. మనం వేయంగానే ఒకేసారి గరిటె పెట్టి కలిపేస్తే ఏంటంటే అది వేగదు, అంటే ఆ స్మెల్ పోదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని చెప్పేసి గుడ్ల పగలు కొట్టగానే అయితే పైన మనము మూత పెట్టేసుకుంటే ఫ్లఫీగా అయితే వచ్చిద్ది. ఇంకా తర్వాత మనం దాన్ని టర్న్ చేసుకొని తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే నేనైతే కట్ చేసుకుంటున్నాను అనమాట. సో లేదంటే అలా ఒకే షేప్లో ఉండిపోతుంది. సో అప్పుడు పార్ట్ అవ్వదు, దానికి అంతా కారం అనేది వెల్లుల్లి కారం అంటది కాబట్టి నేనైతే దాన్ని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. సో ఇంకా అట్లాగా వేసేసుకున్న తర్వాత ఇంకా ముందుకి వెనక్కి బాగా అయితే స్మాష్ చేసేసుకొని అయితే మూత పెట్టేసుకున్నాను అనమాట. అట్లాగా ఒక 2 మినిట్స్ ముందుకి అంటే బాగా కలిపి, అంటే మాడనివ్వకూడదు, అట్లాగా మరీ చిన్న చిన్న పీసెస్ లాగా ఉండకూడదు, కొద్దిగా ఉండాలన్నమాట. సో ముందుకి వెనక్కి కొద్దిగా వేగితే చాలు, అలాగని ఎక్కువ వేగుకోకూడదు. ఒక 10 నిమిషాల వరకు కూడా నేను వేగనివ్వలేదు ముందుకి వెనక్కి. సో ఆమ్లెట్ వేసిన వెంటనే అట్లాగైతే నేను చిన్న చిన్న పీసెస్ లాగైతే చేసేసుకున్నాను, మీకు చూపిస్తున్నాను కదా. అట్లా చేసేసుకొని అయితే మూత అయితే పెట్టేసుకున్నాను, దానిలో ఉన్న వాసన అంతా పోయేంత వరకు. అట్లాగా వాసన పోయిన తర్వాత అయితే నేను ఇంకా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి కారం అనేది. సో ఆ వెల్లుల్లి కారం అనేది నేనైతే అందులోకి యాడ్ చేసేసాను.
అట్లాగే యాడ్ చేసేసిన తర్వాత అయితే ఇంకొకసారి బాగా కలిపేసుకున్నాను అనమాట. ఈ వెల్లుల్లి కారం ముందే కానీ మనం వేసేసుకుంటే బాండీకి అంతా బాగా అంటుకుంటుంది. ఈ నీసు స్మెల్ అట్లాగే ఉంటుంది, ఎగ్ కూడా అసలు వేగనేదనమాట. సో అందుకని చెప్పేసి ఎగ్ ఫస్ట్ మనం బాగా వేగనిచ్చి దానిలో ఉన్న స్మెల్ అంతా పోయిన తర్వాత దించే ముందు ఒక 10 మినిట్స్ ముందు మనం వెల్లుల్లి కారం వేస్తే అది కర్రీకి బాగా పట్టి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. అండ్ ఆ వెల్లుల్లిపై తినేటప్పుడు ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఫైనల్గా అయితే నాకైతే ఇట్లా వచ్చిందనమాట. సో నేను ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. సో ఫైనల్గా అయితే కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే ఇట్లా సింపుల్గా అయితే చేసేసుకున్నాను. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.